కూటమి పాలనలో ఆర్భాటం తప్ప అభివృద్ధి లేదన్నారు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పేరుతో హడావుడి చేసిన ప్రభుత్వ స్కూళ్లకు చేసిందేంటని ప్రశ్నించారు. పాఠశాలలకు వైఎస్ జగన్ వెలుగులు నింపితే ఈ ప్రభుత్వంలో చీకటి రోజులు అలుముకున్నాయన్నారు. మెగా పేరెంట్స్ డే వల్ల ఉపయోగం ఏంటని ప్రశ్నించారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. పిల్లలకు ఏం ప్రయోజనం చేకూర్చినారో నిన్నటి కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా పాల్గొన్నారు, డిప్యూటీ సీఎం గారు స్వయంగా పాల్గొన్నారు, మంత్రులు స్వయంగా పాల్గొన్నారు, శాసనసభ సభ్యులు పాల్గొన్నారు. మీరు సాధించినటువంటి ప్రగతి ఏంది? నిన్న ఈ రాష్ట్రంలోని విద్యార్థులకు మీరు చేకూర్చినటువంటి విద్యా విధానానికి మీరు చేకూర్చినటువంటి ప్రయోజనం ఏంది? ఏ సందేశాన్ని మీరు ఇచ్చినారు? చెప్పుకోవడానికి ఏమైనా మీ ప్రభుత్వానికి ఉందా గొప్పతనం అని చెప్పి అడుగుతా ఉన్నా. చెప్పుకోవడానికి ఏమీ లేదు. ప్రచారానికి మాత్రమే నిన్నటి కార్యక్రమం. ప్రజలారా, నేను తల్లిదండ్రులను అడుగుతా ఉన్నా, ప్రచారానికే తప్ప ప్రయోజనం ఏమన్నా ఉందా? శూన్యం. ఏ ఒక్క పాఠశాలలో కూడా పాల్గొన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం కానీ, మా ప్రభుత్వం ఏర్పడి 6 నెలల కాలమైంది, మే విద్యా విధానానికి అగ్రతాంబూలం ఇస్తూ ఉన్నాం, అందులో భాగంగా ఇదిగో మా ప్రభుత్వంలో ఈ నూతన సంస్కరణలు చేపట్టబోతా ఉన్నాం, గత ప్రభుత్వం అమలుపరిచినటువంటి ఈ అంశాలను మంచివి కాబట్టి కొనసాగిస్తూ ఉన్నాం, లేకుంటే గత ప్రభుత్వం అమలు చేసినటువంటి అంశాలు కొన్ని మాకు నచ్చలే కాబట్టి తొలగించడానికి గల కారణాలు, పిల్లలకు ఇదిగో ఈ నష్టం జరుగుతుంది కాబట్టి తొలగించినాం, తల్లిదండ్రులు చెప్తా ఉండే సమస్యలను గుర్తించినాం, పరిష్కరిస్తాం అని మాట్లాడిన దాఖలాలు ఎక్కడైనా ఉండాయా అని అడుగుతాను నేను. కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తానని చెప్పి ప్రచారం చేసుకునే దానికోసం ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేసినారు మీరు.